నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం। మనకు ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలాంటి నేచురల్ వేలో వేడిని తగ్గించుకోవచ్చు। ఈ గోందు కటోరాను ఉపయోగించడం వలన ఎంత భయంకరంగా వేడి చేసినా కూడా వెంటనే తగ్గిపోతుంది। ముందు వీటి గురించి తెలుసుకుందాం। వీటిల్లో రెండు రకాలు ఉంటాయి। ఒకటి గోందు, రెండోది గోందు కటోరా। ఈ గోందు కటోరా వాటర్లో వేస్తే జెల్లులాగా ఫామ్ అవుతుంది। ఎక్కువగా కాకుండా 4-5 ముక్కలు వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి। లేకపోతే రాత్రంతా నానినా కూడా ఉదయంకి బాగా జల్లులాగా ఫామ్ అయిపోతుంది। ఈ గోందు మాత్రం వాటర్లో అలాగే కరిగిపోతుంది। ఈ గోందుని చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు। ఈ గోందు కటోరా ట్రకాకాంత్ అనే చెట్ల నుండి వచ్చే జిగురు। ఇది ఎడిబుల్ గమ్ము। దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు। 6 గంటల తర్వాత చూస్తే మనకు గోందు అనేది పూర్తిగా వాటర్లో కరిగిపోయి ఇలా కలర్ చేంజ్ అయి ఉంటుంది। దీంతో లడ్డూలు కూడా చేస్తారు। గోందు కటోరా ఈ విధంగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని జెల్లులాగా ఫామ్ అయి ఉంటుంది। ఇది తీసుకోవడం వలన సమ్మర్లో బాడీ కూలెంట్గా ఇంకా డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది। యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇంకా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది। ఒక గ్లాస్ వాటర్లో తినే తీపిని బట్టి పటిక బెల్లం వేసుకొని జల్లులాగా ఫామ్ అయిన కటోరాని కూడా 3 స్పూన్స్ వేసుకొని ఇది కొంచెం కూడా టేస్ట్ అనేది ఏమీ ఉండదు, చప్పగా ఉంటుంది। 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ పిండుకొని మనకు ఇంకా కావాలంటే 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టిన సబ్జా గింజలను కూడా 2 స్పూన్స్ వేసుకొని మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఇది ఒక డ్రింక్ లాగా తాగేయచ్చు। అప్పుడు మనకు బాడీలో ఉండే వేడంతా వెంటనే తగ్గిపోతుంది। ఇలా కాకపోయినా పాలల్లో అయినా, మజ్జిగలో అయినా, షర్బతుల్లో అయినా, జ్యూసుల్లో అయినా 2-3 స్పూన్స్ కటోరాని కలుపుకొని తాగేయచ్చు। ఇవి ఆయుర్వేద షాప్స్లో ఇంకా ఆన్లైన్లో దొరుకుతాయి। మనం కొనేటప్పుడు వీటిని కొంచెం ఆ రెండింటికి డిఫరెంట్ చూసి కొనుక్కోవాలి। కాస్ట్ కూడా పెద్ద ఏమీ ఉండదు। 60 రూపీస్కే 100 గ్రామ్స్ అలా వచ్చేస్తుంది। 3-4 మంత్స్ వరకు వాడుకోవచ్చు। తర్వాత ఈ విధంగా క్యారెట్ జ్యూస్లో కూడా కలుపుకొని తాగొచ్చు। ఈ విధంగా న్యాచురల్ వేలో మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ YUVATHA Food.